హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ప్రతి ఒక్కరు వీడియో అనేది నిన్న మొన్న పెట్టిన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చూడండి, బిర్యానీ చేశాను. బిర్యానీ అంటే బెండకాయ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. బాస్మతి రైస్తో తయారు చేశాము. ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. ఆగండి ఆగండి, ఇంకా చాలా వీడియో ఉంది. దానిలో మజ్జిగ చారు కూడా చేశాను. సూపర్గా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు, ఈ బెండకాయలు వచ్చేసి కేజీ 35 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ గుంటూరులో మాత్రం భలే తాజాగా బాగున్నాయి, లేతగా ఉన్నాయి. చిన్న పీసులుగా కట్ చేసి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం చూసి తీసుకొని వచ్చినాక కడిగి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. బెండకాయ ఫ్రై అయినా బాగుంటుంది, పులుసు అయినా బాగుంటుంది, బిర్యానీ అయినా బాగుంటుంది. ఎంతో టేస్టీగా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. లేత బెండకాయలు తీసుకొని, బాస్మతి రైస్ వచ్చేసి కేజీ 130 రూపాయలు. ఒక అరడబ్బా వేసి వండుతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అరడబ్బా బియ్యము రైస్ని తీసుకొని కడిగి వాటర్ పోసి 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. బాగా నీట్గానే వచ్చిద్ది, హోటల్ స్టైల్లోనే వచ్చిద్ది. నీట్గా తయారు చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా బాస్మతి రైస్ని మీకు ఎన్ని కావాలంటే కేజీ కానీ అర కేజీ కానీ తీసుకోవచ్చు. నేను మాత్రం ఇవి వచ్చేసి అరడబ్బా, మేము అరడబ్బా వేసి కడిగి నానబెడుతున్నాను 2-3 సార్లు వాటర్లో. భలే రుచిగా టేస్టీగా ఉంటుంది, త్వరగా ఎంతో హెల్దీ. బెండకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి అదే విధంగా వాటర్, కుక్కర్లో అయితే డబ్బాకి డబ్బాన్నర వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను విడిగా బాండీలో తయారు చేసి చూపిస్తున్నా. ఇదే డబ్బా, ఈ డబ్బాతో అరడబ్బా తీసుకున్నాను. డబ్బాకి డబ్బాన్నర నీళ్ళు పోసుకొని తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే నేను విడిగా తయారు చేసి చూపిస్తున్నా. బెండకాయలు లేతవి వెనక ముందు తీసుకొని తొడియాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా ముక్కలు, అరకప్పు పుదీనాకు. ఇక్కడ కాడలు కూడా ఉపయోగించి వేసుకోవచ్చు. లేత కాడలు సూపర్గా ఉంటుంది, కానీ స్మెల్ సూపర్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా ఏమవ్వదు. పుదీనా, పచ్చిమిర్చి 2-3 చీలికలు, బెండకాయలు, ఆనియన్స్ కప్పుడు. దానికి కావాల్సిన పదార్థాలు, బెండకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దానికి కావాల్సిన హోమ్ గరం మసాలా పౌడరు, బిర్యానీ పౌడరు, బిర్యానీ దినుసులు, షాజీరా తెలుసు కదా, ఆకు, సాజీరా, లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, అవన్నీ ప్రాసెస్ అంతా. మసాలా దినుసులు, యాలక్కాయ, అవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. వెన్న వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక వంట ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగాయ, యాలక్కాయ, హోమ్ గరం మసాలా వేసుకున్నాక ఇవి ఆనియన్స్ బాగా వేగాలి. ఒక 2-3 నిమిషాలు సమయం అనేది పట్టిద్ది. వీడియో అనేది లాస్ట్ దాకా చూస్తే మనం చక్కగా వీడియో చూసి హాస్టల్లో ఉన్న బాయ్స్ కానీ ఉమెన్స్ కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు కానీ చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ నెంబర్స్ ఉన్నా కానీ ఇది చూసి దగ్గర పెట్టుకొని వీడియో అనేది చేయకుండా చూస్తే చాలా త్వరగా తయారైద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, టేస్టీకి తగినంత కొంచెం అర టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆనియన్స్ మాత్రం వేగాయి చూడండి, ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. ఈలోపు బెండకాయలు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. 2 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ.
ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేసుకున్నాను, బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే సన్నగా కూడా తరిగి వేసుకోవచ్చు. ఇలా మగ్గనివ్వాలి. ఆ పోపుల్లో ఇవనేవి మగ్గనిచ్చినాక 2-3 నిమిషాల సమయం అనేది పట్టిద్ది. లోలో ఉంచేసి చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, బిర్యానీ పౌడరు, ధనియా పౌడరు, హోమ్ గరం మసాలా పౌడర్, టమాటా ముక్కలు వేసుకొని బాగా మంచిగా కలుపుకుంటూ లోలో ఉంచేసి దగ్గరుండి ఇదే విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఈలోపు మనము పుదీనాకు మాత్రం కాడలతోనే, మీకు నచ్చకపోతే వేసుకోకుండా, వేసుకోకపోయినా ఏమవ్వదు, పుదీనాకు వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ అనేది రుచిగా కూడా ఉంటుంది. పచ్చిమిర్చి 4-5 చీలికలు చేసి వేసుకోవాలి. వేసుకొని మరలా కొద్దిగా నెమ్మదిగా కుక్ అవ్వాలి. బెండకాయ అనేది బాగా వేగాలి. బాగా వేగితే సూపర్గా ఉంటుంది. లేతగానే ఉన్నాయి, అన్నీ లేతగానే ఉన్నాయి, ముదిరి ఏమి రాలేదు. మిగతా మనం పులుసు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి తయారు చేసుకోవచ్చు. బిర్యానీకి మాత్రం ఇదే విధంగా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు చూసినా కూరగాయలు ఈ కూరగాయలతో బెండకాయలు బాగా టేస్టీగా ఉంటుంది. రకరకాలుగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. బెండకాయ చాలా జిగురుగా ఉంటుంది అనుకుంటాము, కానీ బిర్యానీలో మనం చక్కగా నీట్గా తయారు చేసుకుంటే బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది, తినాలనిపించింది. అసలుకి బెండకాయ వదిలే ప్రసక్తే లేదు. తినని వాళ్ళు కూడా తినేస్తారు. చూడండి, గ్రేవీ అంతా మసాలాలో వేగింది. ఆయిల్ కూడా నేను తక్కువ వేసాను, కొంచెం మీరు ఎక్కువ వేసుకోండి ఆయిల్. నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూను, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా బిర్యానీలు చేసేటప్పుడు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకా వేరే రకాలు డాల్డా కానీ అన్నీ రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు. కొంచెం ఇవి చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువే పట్టిద్ది. ఆ తర్వాత అది మగ్గినాక పక్కన పెట్టి ఉంచేయాలి. ఆ తర్వాత మరి ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్నాక లేదు అంటే కనుక మేగడైనా వేసుకోవచ్చు. అందులో బిర్యానీ ఆకు, షాజీరా, పచ్చిమిర్చి చీలికలు, లవంగాయ చెక్క, కొంచెం పుదీనా, కొత్తిమీర, టమాటా ఒక 2 ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి వేగనివ్వాలి. వేగనిస్తే ఆ సమయాన పచ్చివాసన పోయిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. బిర్యానీ రైస్ని వాటర్ పోయాలి. వాటర్ ఎక్కువగా 1 లీటర్ వాటర్ పోసేసి ఈ బిర్యానీ రైస్ని నానబెట్టినవి తెల్లనివ్వాలి. తెల్లనిచ్చి వాటర్ తెల్లనాక ఈ రైస్ వేసుకోవాలి. మనం అంతకుముందు పాత వీడియోలో చాలా ఉంది ఇలాగా ఆ ప్రాసెస్. ఇవి 50% ఉడికాక మనం ఇవన్నీ చిల్లులు గంటలో వేసేసుకొని రైస్ని ఈ బాండీలోకి వేసుకోవాలి. బెండకాయ బిర్యానీ రెడీ అయింది. ఇది ఒక 5 నిమిషాల సమయం పట్టిద్ది. ఆ వాటర్ అనేది బాయిలింగ్ అయినాక బిర్యానీ రైస్ ఇందులోకి వేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయినాక ఆ నానబెట్టిన రైస్ వేసుకొని కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. జాజికాయ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు వేసాను ఫ్రెండ్స్, నేను కొంచెం వేసాను. కొంచెం వేసేసి ఇది 50% ఉడకనివ్వాలి. బాస్మతి రైస్ని ఉడకనివ్వాలి. 1 లీటర్ నీళ్ళు పోసాను. ఆ జాలుగంట ఒకటి అనేది ఉంటే అది తీసుకొని ఓడ్చుకోవాలి. ఉడికినాక చూసుకొని నెమ్మదిగా 50% కుక్ అయినాక రైస్
ఆ తర్వాత ఆ గ్రేవీలో బెండకాయ గ్రేవీలోకి వేసుకొని దమ్ చేసుకోవడమే. చాలా తేలిగ్గా త్వరగానే అయిపోయింది. జాలుగింట్ల గేరెట్లోకి తీసుకున్నాను రైస్. చూడండి. ఆ తర్వాత ఈ గ్రేవీని అంతా పక్కకి ఇలాగా అనుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ రైస్ని అందులోకి వేసుకొని ఆ గ్రేవీని కలిపి దమ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు లోలో ఉంచేసి దమ్ చేసుకుంటే ఇదంతా ఈ గ్రేవీని అంతా కలిపేసుకోవాలి. బిర్యానీ రైస్ బిర్యానీ వేసుకున్నాను. 50% ఉడికించింది. జాలుగింట్లోకి వేసుకొని వడగట్టుకొని పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రేవీని అంతా కలిపేసేసి ఒక క్లాత్ లాంటిది కప్పేసేసి దీనిపైన దమ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల సేపు లోలో ఉంచేసి దమ్ చేస్తే బెండకాయ బిర్యానీ చూసే కొద్దీ తినాలనిపించే బిర్యానీ ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది. అబ్బో, బీరకాయ బిర్యానీ జిగురు జిగురుగా ఉంది అనుకుంటారు, కానీ చూడండి ఎంత రుచిగా ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటేనే కదా నేను చూసి వీడియోస్ అనేది మరలా మంచి మంచి వీడియోస్ అనేది తయారు చేసి పెడతాను. ఇదే విధంగా దీనిపైన ఒక క్లాత్ కర్చీఫ్ లాంటిది కానీ వైట్ క్లాత్ కాటన్ది కప్పేసేసి మూత పెట్టి దమ్ము చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు దమ్ము చేసుకుంటే పొడి పొడిలాడే హోటల్ స్టైల్లో ఉన్న బిర్యానీ బెండకాయ బిర్యానీ మనం చూస్తుండగానే నిమిషాల్లోనే తయారైంది. ఒక అరగంట సమయం అంది కాదు అనుకుంటే ఆ పొయ్యి కాడ నుంచొని చక్కగా కూర్చొనైనా ఆ పొయ్యి కింద పెట్టుకొని కూర్చొనైనా తయారు చేసుకోవచ్చు. మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. మజ్జిగ చారు తయారు చేస్తున్నాను. పుల్లటి మంచి తాజా పెరుగైనా పర్వాలేదు, పుల్లగా ఉన్నదైనా పర్వాలేదు, బాగుంటుంది. తాజా పెరుగైనా సూపర్గా ఉంటుంది. ఒక చెంచాడు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. అందులో ఆనియన్స్ మీకు నచ్చితే వేసుకోండి, ఆనియన్స్ బాగుంటాయి. ఆనియన్స్ మాత్రం ఒక్కప్పుడు తరిగి ఒక పచ్చిమిర్చి తరిగి ఉంచేసుకొని అందులో వేసుకుంటే వేగనిచ్చాలి. వేపాలి, కొంచెం సేపు వేపాలి. వేపినాక అందులో తగినంత ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసాం తిరమాత గింజల్లో, సూపర్గా ఉంటుంది. ఇంకా గెరిటితో కలుపుకోవాలి. 2 నిమిషాల సేపు కలపాలి. టమాటా ముక్కలు కూడా నచ్చితే వేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారైనా అలా చేయండి. నేను తాజా పెరిగే తీసుకున్నాను, 1 కప్పు గిన్నెడు. చూడండి. ఇదే విధంగా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక 1 కప్పుడు తీసుకున్నాను పెరుగు, కప్పు నీళ్ళు వాటర్ వేసేసి మజ్జిగలాగా చిలికించుకున్నాను. చాలా టేస్టీగా తాజాగా ఉంటుంది, తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. అలా చిలికించిన పెరుగుని చిలికించినాక మజ్జిగ అవుతాయి. వాటర్ పోసి ఆ తర్వాత ఇది మగ్గాయి. స్టవ్ ఆపివేసి ఈ పెరుగు అనేది వేసేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయింది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ బెండకాయలు ఈ మజ్జిగ చారు వేసుకొని తినచ్చు. లేదు అంటే ఇదే విధంగా తయారు చేసుకున్నాక ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవటమే పని. ఆ చారంతా చూడండి ఆ గిన్నెకి వేసుకున్నాను. సర్వ్ చేసుకుందాం బెండకాయ బిర్యానీని దయతాత. చూడండి ఇదే విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ బిర్యానీ రెడీ అయింది. అరగంట సమయం పట్టింది ఫ్రెండ్స్ నేను తయారు చేయడానికి. ఎంతో కలర్ఫుల్గా ఉంది, ఎంతో రుచిగా టేస్టీగా ఉంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.